దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరోసారి ఆయన పాసానికి రావటానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించినప్పుడు ఈ భూమి మీద జరిగినటువంటి సంఘటనల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన గత దినాల్లో మనం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని మనం చూసాం. మనమందరము కూడా రక్షణ పొందడమే కాకుండా రక్షింపబడుతూ ముందుకు వెళుతూ ఉన్నాం. అందునిమిత్తమే ఈ కల్వారి సిలువను గూర్చిన వార్తను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అది ధ్యానించడం ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు ఆ కల్వారి సిలువలో వేదన అనుభవించడమే కాకుండా ఆయన మరణించడము, అలాగే పాతిపెట్టబడటము, మూడో దినం తిరిగి లేవటములో ఉన్నటువంటి యొక్క అనేకమైన కార్యాలను మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. లేఖన భాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క సిలువ మరణము అలాగే పునరుద్ధానం యొక్క శక్తిని మనం బాగా గ్రహించగలము. ఎప్పుడైతే వాటిని అర్థం చేసుకుంటామో ఆత్మీయ జీవితంలో విశ్వాసంలోనూ పరిశుద్ధతలోనూ ఇంకా ముందుకు సాగటానికి మనకు వీలు కలుగుతుంది, లేక శక్తిని ఇస్తూ ఉంది. అందుకే మనము దేవుని వాక్యం చూస్తున్నాం. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది అని. అందుకొరకే ఈ సిలువను గూర్చిన విషయాన్ని మీ ముందు నేర్పించడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. యేసు ప్రభు ఆ కల్వారి సిలువలో ఏ రీతిగా వేదన అనుభవించాడు, ముఖ్యంగా గెత్సెమనే తోట నుంచి కూడా ఆయన ఏ రీతిగా శ్రమలు అనుభవించాడు, ఏ రీతిగా ఆయన హేళన చేయబడ్డాడు, ఏ రీతిగా ఆయన హింసింపబడ్డాడు, ఏ రీతిగా నిందింపబడ్డాడు, ఏ రీతిగా కొట్టబడ్డాడు, ఏ రీతిగా ఆయన ఉమ్మివేయబడ్డాడు, ఎలాంటి స్థితిలో ఆయన సిలువను మోసుకుంటూ గొల్గోతా కొండ వరకు ఆయన ప్రయాణం చేశాడు. అలాగే ఆ కల్వారి సిలువలో ఏ రీతిగా ఆయన వ్రేలాడ తీయబడ్డాడు, ఆ వ్రేలాడుతున్నప్పుడు ఏ రీతిగా ఆయన హేళన చేశారు, ఎవరెవరు ఏ రీతిగా హేళన చేశారు, అలాగే ఆ కల్వారిసులు వేలాడుతున్నప్పుడు ఎలాంటి శ్రమలను ఆయన అనుభవించాడు. కేవలము శారీరకమైనటువంటి నొప్పే కాకుండా మానసికముగా కూడా ఆయన ఎంతో వేధింపబడ్డాడు. అలాగే శారీరరీతిగా కూడా ఆయన ఎంతో బాధలు అనుభవించినట్టుగా మనం చూసాం. కేవలము ఆ 3 మేకుల మీదనే కాకుండా ఆయన శరీరం అంతా కూడా భయంకర నొప్పి, బాధ, మంట భరించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఎముకలన్నీ కూడా, మునుగులన్నీ కూడా విడిపోయి భయంకరమైన నొప్పిని ఆయన సహిస్తున్నట్టుగా మనం చూసాం. అలాగే ఆ యొక్క కల్వారి సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన నరాలన్నీ కూడా చడిలిపోయి ఆ యొక్క భయంకరమైన నొప్పిని కూడా ఆయన భరించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఊపిరి తీసుకోవడానికి కూడా ఎంతో వేదన పడుతున్నట్టుగా అలాంటి ఒక వేదన కూడా అనుభవిస్తడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రపంచంలో ఏ నేరము చేయకపోయినప్పటికీ కూడా ఆయన అంత బాధ వేదన నీ కొరకు నా కొరకు అనుభవించాడు. లెక్క ప్రకారం చూసినప్పుడు ఆ స్థానం నువ్వు ఉండాలి, ఆ స్థానం నీది. ఎందుకంటే నువ్వు పాపివి. నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా పాపము చేస్తూ, పాపాన్ని జరిగిస్తూ, పాపంలోనే ఆలోచిస్తూ,
రోజు రోజు కూడా పాపాన్ని మూట కట్టుకుంటూ చివరికి దేవునికి దూరముగా, ప్రియులారా, పరలోకానికి దూరముగా నరకానికి వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. కానీ ప్రేమమైన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ఈ లోకంలో శరీరధారిగా పంపించి నీకు బదులుగా కల్వారి శిలువలో మరణించాడండి. నీకు బదులుగా కల్వారి శిలువ వేదన అనుభవించి, నింద అనుభవించి, దుఃఖాన్ని అనుభవించి, ఎవరు పడినటువంటి బాధను వేదన అనుభవించి ఆయన నీ కొరకు చనిపోయాడు. అందుకే ఇంకా నువ్వు రక్షణ పొందకుండా ఉంటే నువ్వు రక్షణ పొందవలసిన వాడవై ఉన్నావు. యేసు ప్రభు సొంత రక్షణ అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఒకవేళ ఈ సువార్త విని కూడా రక్షణ పొందకపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు కూడా ఉండరు. ఈ భూమి మీద పుట్టిన వారిలో నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు కూడా ఉండరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. అయితే మనం ఈ దినము పాఠ్య భాగముగా మనం నేర్చుకున్నది ఏంటంటే, యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో ప్రియులారా శ్రమ అనుభవించి ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఈ భూమి మీద జరిగిన సంఘటన గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా యేసు ప్రభు ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా సమాప్తమైనది అని చెప్పి తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాడో అప్పుడు ఈ సృష్టిలో జరిగినటువంటి యొక్క గొప్ప సంఘటన ఏంటిదంటే, మొట్టమొదట సూర్యుడు ఏమయ్యాడంట? మరుగయ్యాడు. అంటే భూమంతా కూడా ఏమైంది? చీకటి కమ్మింది. అంటే దాని అర్థం ఏంటిది? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ వేదనను సృష్టి ఏం చేసింది? చూడలేకపోయింది. సృష్టి సహించుకోలేకపోయింది. అంత భయంకరమైన వేదన ప్రభు నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ప్రియమైన బిడ్డలారా, నీవు ఒక్కసారి ఆ కల్వారి శిలువ చూసినట్లయితే ఆ బాధ ఏంటిదో, వేదన ఏంటిదో నీకు అర్థమవుతుంది. అర్థము కావడమే కాదు, రెండు కళ్ళు మూసుకొని ఆయన పాదం మీద పడి ఏం చేస్తావు? నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుతావు. ఇంకా మారు మనసు పొందుకుని ఉన్నావంటే దాని అర్థము ఇంకా ప్రేమను నువ్వేం చేయలేదు, గ్రహించలేదు. ఆ ప్రేమను ఆ ప్రేమకు నువ్వు ఆకర్షింపబడటం లేదు. యేసయ్య కంటే కూడా నీకు ఈ లోకమైనటువంటి యొక్క కార్యాలు నీకు ఎక్కువ సంతోషం ఇచ్చేది కనబడుతుంది. అందుకనే యేసయ్య ప్రేమ కంటే ఎక్కువగా ఏం చేస్తున్నావు? నువ్వు పాపాన్ని, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. లోక స్నేహాన్ని స్నేహిస్తూ ఉన్నావు. ప్రియులారా, అందుకే నీవు పొందబోయే శిక్ష చిన్న శిక్ష కాదు. అందుకనే ప్రభు మరోసారి పిలుస్తున్నాడు, రా వచ్చి మారు మనసు పొందు అని హెచ్చరిక చేస్తున్నాడు. సృష్టి యావత్తు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ జాతి కొరకు, సృష్టి యొక్క విమోచన కొరకు పడినటువంటి వేదనను చూడలేక సూర్యుడు ఏమయ్యాడంట? మరుగయ్యాడు. భూమి అంతా కూడా ఏమైంది? చీకటి కమ్మినట్టుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా జరిగిన సంఘటన ఏంటిదండి? రెండవ సంఘటన ఏంటిది? దేవాలయంలో తెర పైనుంచి కిందికి చినిగిపోయింది. అంటే దేవునికి రావటానికి నీకు ఎలాంటి ఆటంకము లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా సృష్టికర్తని దేవుని దగ్గర రావటానికి ఎలాంటి అడ్డుతెరలు లేవండి. ఆ అడ్డుతెర ప్రభువైన యేసుక్రీస్తు మరణము ద్వారా ఏమైంది? అడ్డుతెర తొలగింపబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక నూతనమైన మార్గాన్ని తన స్వరక్తము ద్వారా ఏం చేశాడంట? ప్రతిష్ఠించాడు. ఒక నూతన మార్గాన్ని తెరిచాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ మార్గం ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వయముగా ఆయనే ఆ మార్గమై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు ఏమని? నేనే అన్నమాట. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏమన్నాడు యేసయ్య?
నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఏ ఒక్కరు ఏం చేయరంట, తండ్రి యొద్దకు రారండి. తండ్రి అంటే సృష్టికర్త దేవుని యొద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గము. ఎలాంటి అడ్డు లేదండి. నువ్వు యేసు విశ్వాసం ఉంచి నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందితే చాలు, నీవు ఆ మార్గంలో ఏం చేయగలవు, నడవగలవు. యేసయ్య మార్గం నడవాలంటే ఏం కావాలి, నూతన మనసు పొందుకోవాలి. నీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి, నువ్వు విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని నువ్వు అందులో ఏం చేయాలి, ప్రయాణము చేయగలవు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వెళ్ళటానికి, పరలోకి వెళ్ళటానికి ఇప్పుడు ఏం లేదు, ఏ అడ్డు లేదు. కేవలం యేసుని విశ్వాసం ఉంచి నువ్వు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందే చాలు, అందులో నుంచి ముందుకు వెళ్ళగలవు. ఆ పరలోకానికి నిత్య జీవాన్ని పొందుకోగలవు. కాబట్టి రెండోది ప్రియులారా, తెర చినగటం ఏం చూపిస్తుందంటే, ప్రియులారా, దేవుని దగ్గరికి వెళ్ళటానికి లేదా పరలోకి వెళ్ళడానికి ఎలాంటి యొక్క అడ్డు లేదు. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు. అన్నీ చేసి ముగించి దారి ఏమైపోయింది, ఓపెన్ చేయబడింది. నువ్వు విశ్వాసముతో అందులో నడవాలి. అందులో ఎలా నడవాలంట, యేసు విశ్వాసం ఉంచి నువ్వేం చేయాలి, ఆయన అడుగుజాల్లో నడిస్తే నువ్వు ఆ యొక్క నిత్య జీవానికి వారసుడు కాగలవన్న విషయాన్ని మర్చిపోకూడదు. మూడవదిగా ఏం జరిగింది, ఏం జరిగిందండి, భూమి వణికింది. ఉదయకాలం నేర్చుకున్నాం. భూమి ఏమైంది, వణికింది. అంటే ఏంటి చూపిస్తుంది, భూమి ఏమైందంట, వణికిందంట. ఏం చూపిస్తుంది, అది రాబోతున్న తీర్పును చూపిస్తుంది. ఏం చూపిస్తుంది, ఈ భూమి మీదకి ఎవరైతే ఆయన మరణ పునరుద్ధానం విశ్వసించలేదో, లేక ఆయన నా కొరకు నా పాపాల కొరకు చనిపోయాడు అని విశ్వసించలేదో, వాళ్ళందరి మీదకి కూడా ఏం రాబోతుంది, దేవుని కోపము, దేవుని శిక్ష రాబోతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ దినమున ఈ భూమి మీద నువ్వు ఎక్కడ కూడా దాక్కోలేవండి. గొర్రె పిల్ల ఉగ్రత దినము ఈ భూమి మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత దినమున నిన్ను ఎవరు తప్పించజాలరు. అప్పుడు యేసయ్యను రక్షించబడే ప్రయోజనం లేదు. అప్పటికే సమయము అయిపోయింది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. రేపు నీది కాదు. అన్నిటికీ సమయం ఉంది, కానీ రక్షణకు ఏం లేదు, సమయం లేదు. ఏ నాడైతే ప్రభువైన యేసు ప్రభు సువార్త నీ దగ్గరికి వచ్చిందో, నా కుమారుడా, నా కుమార్తె, రా, నీ కొరకు రక్తాన్ని కార్చాను, నీకు ప్రాణం పెట్టాను, నిన్ను నీ పాపాలు క్షమిస్తాను, రా నా దగ్గరికి వచ్చి ఏం చేయి, నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందని ప్రభు పిలుస్తున్నప్పుడు ఏం చేయాలి, వెంటనే నువ్వేం చేయాలి, నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభుకు నీ జీవితాన్ని ఏం చేయాలి, సమర్పించుకోవాల్సిన వాడై ఉన్నావు. లేకపోతే దేవుని ఉగ్రతను ఏం చేయలేవు, ఏమాత్రము తప్పించుకోలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత జరిగిన సంఘటన ఏంటిది, ఎన్నోది, బండలు బద్దలాయను. బండలు అంటే ఏమైందంట, మీరు బండలు బద్దలు కొట్టాలని ఏం చేస్తారు, బర్మాలు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి ఎన్నో తిప్పలు పడతారు. కానీ యేసు ప్రభు మరణించినప్పుడు అలాంటి బండలు ఏమైపోయినంట, బద్దలైపోయింది. అది ఏం చూపిస్తుంది తెలుసా, ఎవరండి, ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. బండ ఏం బద్దలవటం ఏం చూపిస్తుంది మనందరికీ. ఈ రాత్రి కదా బండ మనతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా, యేసు ప్రభు అనగా సృష్టికర్త దేవుడు శరీరధారికి ఈ లోకంలోకి వచ్చి మన కొరకు, లేదు నా కొరకు, మా కొరకు, సృష్టి యొక్క విమోచన కొరకు ఆయన పడిన బాధలను చూసి నేనేమైపోయాను,
బద్దలైపోయాను. బండనే నేను ఏమైపోయాను? విరిగి ముక్కలు ముక్కలైపోయాను. అయితే నాకంటే కూడా నీ హృదయం కఠినముగా ఉన్నదా అని ఆ బండ నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ బండ కఠినాత్ముడుగా ఉన్నటువంటి నీతో మాట్లాడుతుంది. ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కల్వారి ప్రేమను, యేసు ప్రభు ఆ కల్వారి సిలువలో అనుభవించేటువంటి ఆ వేదనను నువ్వు వింటూ వస్తున్నావు, అర్థం చేసుకుంటూ వస్తున్నావు. అయినప్పటికీ కూడా నీ హృదయం ఏం కావట్లేదు? బద్దలు అవ్వట్లేదండి. ఇంకా కఠినముగానే ఉంటుంది. ఇంకా ఈరోజు మారుతాను, రేపు మారుతాను అనుకొని నీ హృదయం రోజు రోజు కఠినపరుచుకొని నీ సొంత ఇచ్చలను, సొంత ఇష్టాన్ని, సొంత కోరికలను, సొంత అలవాట్లను అనుసరి నడుస్తూ ఉన్నావే తప్ప, అయ్యో ప్రభువా, పాపిని నా కొరకు నాకు బదులుగా నీవు ఆ కల్వారి సిలువలో అంత వేదన అనుభవించావని ఏం చేయట్లేదు? నీ హృదయాన్ని బద్దలు కొట్టుకోవటం లేదండి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మనిషిని పిలుస్తున్నాడే, రండి నా యొద్దకు. మీ హృదయం బండలాగా రాతిలా కఠినముగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాను? మాంసపు హృదయాన్ని నేను ఇస్తాను అంటున్నాడండి. ఎప్పుడైతే ఏసరికి వచ్చి ప్రభువా నేను పాపిని నిన్ను కనికరించమంటే నీ హృదయాన్ని ఏం చేయగలడు? మోసకరమైనటువంటి కఠినమైనటువంటి బండలాంటి నీ హృదయాన్ని సైతం ఏం చేయగలడు? ఆయన మార్చి మాంసపు హృదయాన్ని ఇవ్వగల సమర్థవంతుడు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది కఠినాత్ములను దేవుడు మార్చిన వాడుగా ఉన్నాడు. ఎంతోమంది క్రూరులను, ఎంతోమంది హింసకులను, ఎంతోమంది నరంతకులను, దొంగలను, భయంకరమైన పాపాత్ములను ఏం చేశాడు? మార్చిన వాడుగా ఉన్నాడు. నిన్ను కూడా మార్చుటకు సమర్థవంతుడు. బహుశా ఈ దినం నువ్వు మారు మనసుకు పొందకపోతే ఏ బండ అయితే ఆ దినం బద్దలైందో ఆ బండ వచ్చి నీ ముందు నిలబడి సాక్ష్యం చెప్తుంది. హల్లెలూయా. ఏ బండ అయితే ఆ దినం యేసు ప్రభు ఆ కల్వారి వేదన చూసి బద్దలైందో అదే బండ వచ్చి నీకేదో సాక్ష్యం చూడు, నేనే బద్దలైపోయాను, నాకంటే నీ హృదయం కఠినమైనదా అని ఆ యొక్క దినం ఏం కాదు నీ గురించి సాక్ష్యము చెప్తాది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ గురించి ఎందుకంటే ఆ బండ గురించి ఈ దినం నీ ఎదుట ఒక పాఠముగా నీ మధ్యలో నీ ఎదుట ఉపదేశింపబడినది. హల్లెలూయా. ఇదిలో బండ మనకు సాక్ష్యముగా ఉంది. ఆ సిలువ, ఆ కల్వారి సిలువలో ఆ వేదన చూసినప్పుడు ఆయన మరణాన్ని తట్టుకోలేక బండే బద్దలైపోయింది. అయితే నీ హృదయం ఎంతకాలం కఠినముగా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకో. అలాగే విశ్వాసమే మనం కూడా, పరిశుద్ధుల వరకు మనం కూడా ప్రియులారా అనేక విషయాలలో మన హృదయం కఠినముగా ఉంది. ఆ విషయాన్ని మధ్యాహ్నం నేర్చుకున్నాం ప్రియులారా. ఇంకా అనేక విషయాల్లో మనం లోబడకుండా జీవిస్తూ ఉన్నాం. అది కూడా కఠినత్వమే. ఎన్నో విషయాల ద్వారా దేవుడితో మాట్లాడుతున్నప్పటికి కూడా, పదే పదే హెచ్చరిక చేస్తున్నప్పటికి కూడా మనం ఏ రీతిగా ఉన్నామంటే మార్పు చెందకుండా ఏం చేస్తున్నాం? అలాగే సాగుతున్నాం. ఎన్నో సాకులు చెప్తున్నాం. ప్రభు ప్రేమమయుడు కదా అనుకొని ఏం చేస్తున్నాం? మన ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అలాంటి కఠినత్వం నుంచి కూడా ఏం కావాలి? నువ్వు మార్పు చెందాలి. ఒకడు మార్పు చెందకపోతే ఆ కఠినత్వాన్ని వంగదీయటం కొరకు, ఆ కఠినత్వాన్ని మార్చుట కొరకు దేవుడు ఏం చేస్తాడు? నీ పట్ల వేరే క్రియ జరిగించవలసి వస్తుంది. ఉదాహరణకి ఇరుమును వంకర తీయటం కొరకు ఏ రీతికి నిప్పులో పెడతాము, ఆ రీతిగా దేవుడు కూడా ఏం చేస్తాడు? నీకు ఎందులో నడిపిస్తాడు? శ్రమలో నీకు పంపిస్తాడు. శ్రమల ద్వారా ఏం చేయగలైనా నేను ఎలా మెత్తగా చేయాలని బాగా తెలుసు. అందుకనే అలాంటి స్థితి రాకముందే మనం ఏం చేయాలి? కఠినత్వం నుంచి మనము మార్పు చెందవలసిన బాధ్యత ఉందని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత సమాధులు తెరవబడెను. ఈ సమాధుల గురించి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటిది ప్రియులారా? ఒక వ్యక్తి యొక్క
వేషధారణ జీవితాన్ని చూపిస్తూ ఉంది. పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా భక్తి వేషాన్ని వేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఒక విశ్వాసిని చూపిస్తూ ఉందండి. ఉదాహరణకు యేసుప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శాస్త్రం పరిశీలన చూసి ఏమన్నా చేస్తా, సున్నము కొట్టిన సమాధులారా అన్నాడే. అంటే పైకి తెల్లగా శృంగారించబడినది. ఆ దినాల సమాధులకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారు. దాన్ని చక్కగా సున్నము కొట్టి చక్కగా శృంగారించి దాని మీద ఎంతో వారు ఏం కలిగి ఉండేటువంటి వారు, వైరాగ్యం కలిగినటువంటి వారుగా ఉండేవారు. అయితే దాన్ని పోల్చుకుంటూ యేసు ప్రభు శాస్త్రుల పరిశీలతో అంటున్నాడు ఏమని, సున్నము కొట్టిన సమాధులారా, వీరు పైకి చక్కగా అగుపడుతున్నారు, అందంగా కనబడుతున్నారు, తెల్లగా కనబడుతున్నారు, కానీ లోపల కుళ్ళుతోనూ కంపుతో ఉంది అని వారితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఇదిన మనం కూడా ఒకవేళ పైకి ఎంతో భక్తిపరులుగా కనబడుతుండొచ్చేమో, చక్కగా ప్రార్థనకు వచ్చి సమయానికి వచ్చి ప్రార్థన చేసుకొని అన్నీ చేస్తూ ఉన్నామేమో, మంచిగానే ఉంది, తెల్లటి వస్త్రాలు ధరించుకుంటున్నా మంచిగానే ఉంది. అయితే నీ హృదయం ఏ రీతిగా ఉంది? దేవుని పైవేశాన్ని కాదని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలు కనబడవచ్చు, కానీ హృదయం ఏ రీతిగా ఉంది? కోపముతో, అసూయతో, కుళ్ళుతో, కుట్రతో, ధనాపేక్షతో, స్వార్థముతో, అహముతో, అహంకారంతో నింపబడి ఉందా నీ హృదయము? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అలాంటి సమాధులు ఒకటి తెరవబడబోతుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సమాధి లాంటి నీ జీవితం ఒకరోజు దేవుడిని బాహ్యపరచబోతున్నాడు. అప్పుడు నీ వేషధారణ అనేది ఏం చేస్తుంది? బయట పడుతుంది. దేవుడు హృదయాంత రహస్యంలో బయటికి తీసుకొచ్చి ఏం చేసి తీర్పు తీర్చగల సమర్థవంతుడు. అందుకే ఆయన కావాలి ఏం చేస్తా, యథార్థమైన భక్తి కావాలి. ఆయనకి యథార్థం కావాలండి, యథార్థం కావాలి. యథార్థం ఏంటిది? ఉన్నది ఉన్నట్టుగా జీవించడం, దాపరికం లేని జీవితం జీవించడం, పరిశుద్ధమైన జీవితం జీవించడం. లోపల ఏ రీతిగా ఉందో బయట అలాగే ఉండటం అండి. పైకి ఒక రీతిగా లోపల ఒక రీతిగా కాదు, ఇంటి ఒక రీతిగా బయట ఒక రీతిగా కాదు, మనుషులు ఉన్నప్పుడు ఒక రీతిగా మనుషులు లేనప్పుడు ఒక రీతిగా కాదు. ఎల్లప్పుడు ఒకే రీతిగా జీవించడం నేర్చుకోవాలి. లేకపోతే ఒక దినం ఏమవుతుంది? నీ యొక్క వేషధారణ జీవితాన్ని ఏం చేస్తాడు? బయట పెడతాడు. అర్థమవుతుందండి? వేషం ఏం చేస్తాడు దేవుడు? ఒక దినము బయట పెడతాడు. అందుకని యథార్థత కావాలని కోరుకుంటున్నాడు. రెండోది ప్రియం ద్వారా అక్కడ పరిశుద్ధుల శరీరం ఏమైందంట? క్షమించాలి, ఏమైంది? సమాధులు ఏమయ్యాయి? తెరవబడింది. పరిశుద్ధుల శరీరం ఏమైందంట? లేపబడింది. అదేం చూపిస్తుందంటే ప్రియమైన బిడ్డలారా, ఆదాము మొదలుకొని కూడా ఎవరైతే దేవుడు ఒక గొర్రె పిల్లగా వస్తాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన రీతిగా గొర్రె పిల్లగా వచ్చి మాకు బదులుగా మరణిస్తాడు, మా పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడని ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే చనిపోయారో వారి యొక్క శరీరాలని మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధన పరిశుద్ధుల యొక్క శరీరాలు లేపబడ్డం చూస్తున్నాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఎందుకంటే ఆదాము మొదలుకొని సిలువ మీద దొంగ వరకు కూడా చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళేవారు తెలుసా? పరదేశు అనేటువంటి ప్రదేశంకి వెళ్ళేవారు. పరదేశునికి మరొక పేరు ఉంది, ఏంటని? అబ్రాహాము రొమ్ము, అంటే నెమ్మది పొందేటువంటి ఒక స్థలము. ఆదాము మొదలుకొని
ఆ శిలువ మీద ఉన్న దొంగ వరకు కూడా అందరు ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి వెళ్ళారు, కింద. అయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళి? పరదేశికి వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ వెల చెల్లించేశాడు కాబట్టి ఆయన వెళ్ళి ఆ పరదేశంలో పరిశుద్ధులందరూ ఏం చేశాడు? తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా, క్రీస్తు నమ్ముకొని క్రీస్తు నమ్ముతులందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకానికి వెళ్తున్నారు, విశ్రాంతిలోకి వెళ్తున్నారు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ పరిశుద్ధులు అంటే అనేక మందికి కనబడ్డారంట. అనేక మందికి ఏం చేశారు? కనబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి.